ఇలాంటివి 10-15 ఉన్నాయని నేను విన్నాను. తిరిగి వెళ్ళేటప్పుడు పట్టుకుంటాయట. చూసుకుందాం, పదండి వెళ్దాం. చార్లీ పద. జేమ్స్ వెళ్ళండి. చాలేరా. భాస్కర్ రా. షూట్ చేశారా? మరి చాలా అద్భుతంగా షూట్ చేశాడు మన చార్లీ కదా కెమెరామెన్. అన్ని యాంగిల్స్ లో క్లోజ్అప్ షాట్లు తీశాడు. వాళ్ళందరూ బాగా నటించారా? ఓకే ఓకే, అయితే ప్లాన్ సూపర్ హిట్. అయితే ముందు మీరు ఒక నిర్ణయం తీసుకొని నా దగ్గరికి రండి. మేము కొంచెం ఆలోచించుకోవాలి సార్. త్వరగా తేల్చండి. అలాగే. కలెక్టర్ చెప్పాడు, కూర్చోండి. నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది. మర్చిపోగలనా? మీరు గతంలో నాకు చాలా పెద్ద సహాయం చేశారు. ప్రజాసేవకులం కదా, రోజు ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటాం. అందరి మొహాలు జ్ఞాపకం ఉండవుగా. నన్ను మీరు మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నువ్వు అయ్యో అంత శ్రమ పడకండి. నేను రామకృష్ణ శాస్త్రి కొడుకు విజయ్ని. ఆ రోజు మీరు నాకు చేసిన సహాయానికి ప్రత్యుపకారం చేయాలని వచ్చాను. నేను కూర్చున్న సీట్ ఏమిటో తెలుసుగా బాబు. నేను ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని. కరెక్టే. ఈ హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి, అతని ఫ్రెండ్స్ పాపం స్కూల్లో చదువుకుంటున్న కొందరు అమ్మాయిలతో ఊరవతలున్న మీ గెస్ట్ హౌస్కి వెళ్ళి మేము షూట్ చేసిన ఈ ఆల్బంలో నటించారు. ఇది కొంచెం చూస్తారా? అనుమానం అక్కర్లేదు సార్, ఇది ఒరిజినలే. మీరు నన్ను బెదిరిస్తున్నారా? దీంతో ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సీడీలు క్యాసెట్లు లేవు సార్, విషయం మొత్తం ఫోన్లోనే. కొన్ని నిమిషాలు చాలు. తమ సుపుత్రుడు నటించిన ఈ ఆల్బం దొరకని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ ఆల్బం బయటకు వచ్చిందంటే ఫ్యాన్స్ అసోసియేషన్కి లోటే ఉండదు. పోనీ బాగాలేదందామా? మీ వాడి నటన అదిరింది. నేను వెంటనే మీ వాడిని చూసి తీరాల్సిందే. అసలు మనమే ఒక ఫ్యాన్ క్లబ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక ఆపండి ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి. I want the whole team in Malaysia. You call Peter, Robert, James, Johnny and everyone. Mummy, what happened to Daddy? నాకు తెలీదు. చూసావా? హలో, నేనేం అబద్ధం చెప్పలేదు కదా సార్. మీరు నాకు అబద్ధం చెప్పే కదా ఆ రోజు గెస్ట్ హౌస్కి రప్పించారు. ఇది మాత్రమే కాదు మా చేతిలో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే షూట్ చేసాం. తమరు డబ్బులు తీసుకోవడం, మరికొన్ని ఏదో పనులు చేయడం, ఇలా ఎన్నో. నువ్వెక్కడున్నావురా? అయ్యో, ఇది చూడ్డానికి మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఒక 15 నిమిషాల్లోగా అన్ని టీవీ ఛానల్స్లోనూ ప్రసారం అవుతుంది. ఒకవేళ వాళ్ళు కాదంటే మీకు కావాల్సిన కొంతమంది ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ ఆల్బమ్ అందుతుంది. 1 minute. నా ఫ్రెండ్ ఏదో చెప్పాలంట. నమస్కారం సార్. సార్,
ఈరోజు ఆల్బమ్ రిలీజ్. మీ అబ్బాయి అమ్మాయిలతో ఆశీర్వదించండి. నీ బాబుతో వెళ్ళి చెప్పుకోరా. నిన్న నువ్వు కూర్చున్న కుర్చీలోంచి పారిపోయి వెంటనే బుద్ధి తెచ్చుకో. రేపు అది ఉండదు. గాడిద. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. ఒకటే తిట్లు. బాలసుబ్రహ్మణ్యం పతనం ఇది అతను సులభంగా కోలుకోలేని దెబ్బ. అందువల్ల మనవికి ఎక్కువ ఆశించొద్దు. సముద్రంలో ఉన్న ఐలాండ్లో పోలీసులకు ఒక బాడీ దొరికింది. లంగర్కి కట్టి నీళ్లలో విసిరేశారట. అది నీది కావడానికి ఎలాంటి అవకాశం లేదు. మిస్టర్ కమిషనర్, వెంకట్రావు, వినాయకరావు ఇంకా లాయర్ శ్రీనివాస్, వీళ్ళందరి హత్యల గురించి తెలుసుకోవడానికి మీకు ఎప్పటికీ సాధ్యం కాదని నాకు తెలుసు. ఐ నో ఇట్. మరి ఐలాండ్లో మీకు ఒక బాడీ దొరికింది కదా, దాన్ని చూసిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఉన్నా కూడా నో, మీరు ప్రశ్నలు వేయకండి. మీకు అన్నిటికీ సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక పేరు నేను చెప్తాను. లాడన్ పైలి. దాట్స్ ద నేమ్. మీరెవరో చెప్పండి. ఐఎమ్ సారీ శంకర్, ఐఎమ్ సారీ. నేను ఇక్కడ బాధ పెట్టింది చాలు. ఇక శంకర్ వద్దు, శంకర్ దాస్ వద్దు. రామ్ మాత్రం చాలు. I'll put some butter. Okay. Then I'll put some jam. Twinkle, twinkle, little star, how I wonder why you are up above the world so high, like a diamond in the sky. అయ్యగారు నన్ను క్షమించండి.
ఎంత మోసం చేసావురా రేయ్. డాడీ డాడీ రేయ్. డాడీ డాడీ విధి ఎన్నోసార్లు మనం ఊహించిన విధంగా మోసం చేస్తుంది. అకస్మాత్తుగా మనకి పరిచయం అయ్యే కొందరు మన జీవితంలో ఎంతో ఆప్తులుగా మారతారు. మనదనుకున్నదంతా ఉన్నట్టుండి లేకుండా పోతుంది. ఇప్పుడు అంతా శూన్యం. నాకు తోడుగా ఉన్నవాళ్ళు, నా చేయి పట్టుకుని నడిపించిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. రావు గారు, భాస్కర్, జేమ్స్ అందరూ పోయారు. ఇక్కడ నిలవడానికి, వారి కలలు నెరవేర్చడానికి, ఒక కొత్త వేషం ధరించడానికి నేనెదురు చూస్తున్నాను. లేదు, మాకెవరి మీద అనుమానం లేదు. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేం. ఒకే ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం ఇది 3వసారి సార్. మాకు కాస్త విశ్రాంతి కావాలి. ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కష్టంగానే ఉంది. కానీ అడగాల్సిన ప్రశ్నలు అడిగితేనే కదా విషయం తెలిసేది. మీ గ్రూప్ నుంచి మరణించిన వారి గురించి మాత్రమే కాదు, రావ్ బ్రదర్స్ హత్య, లాయర్ శ్రీనివాస్ హత్య, వీటన్నిటి గురించి, డగ్లస్తో మీకున్నటువంటి పరిచయం గురించి, రాష్ట్రంలో ఈ మధ్యన జరుగుతున్న క్రైమ్స్తో మీకున్న ఇన్వాల్వ్మెంట్స్ గురించి. ఈ ప్రశ్న మాధవిని కాదు, నిన్ను అడుగుతున్నాను. కాళ్ళు చేతులకేగా దెబ్బలు, నోటికేమీ కాలేదుగా. నోటితో చెప్పడం కన్నా గొప్పది నాట్యమే. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి, మిగతా క్రైమ్ల గురించి వివరాలు చెప్పడం నా బాధ్యత కాదు. అవన్నీ కనిపెట్టడం మీ డ్యూటీ. ఏయ్, నోషాం, ఆ డ్యూటీ కరెక్ట్గా చేయడం కోసమే మేమిప్పుడు నీ దగ్గరకు వచ్చింది. మొహాన్ని దాచుకోవడానికి నువ్వు పూసుకుంటున్న రంగుందే, అది తొలగడానికి ఇంకెంతో కాలం పట్టదు, తెలిసిందా? అయినా నేను వెయిట్ చేస్తాను. నీ నాట్యాన్ని నేను చూడాలి. గెట్ వెల్ సోన్. వాడి గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? బయటకు వచ్చేసాడనేది చివరిగా మనకు అందిన సమాచారం. అందరు పోలీస్ ఆఫీసర్లా కాదు ఈయన. వాడిని కలుసుకోవడానికి ఈయనకి ఎంతో కాలం పట్టదు. అంతకుముందే మనకి వాడు కావాలి. వద్దు, ఈ రక్తదాహం ఎంతో మందిని బలి తీసుకుంది. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ పోయారు. చివరికి నువ్విలా ఇకనైనా మానేయచ్చు కదా. కనీసం లేచి నిలబడలేని నువ్వు ఏం చేయగలవు చెప్పు. నువ్వు దేనికి పనికిరావు, నమ్ము. మరియా, పట్టుదలుంటే ఓసారి నిలబడు చూద్దాం. నేనప్పుడు నమ్ముతాను నువ్వు ఏదైనా సాధించగలవని. వేషం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటుంటే విన్నాను. అయితే ఒక్క విషయం అర్థం కాలేదు. ఇన్నాళ్ళు మంచి వేషాలు మాత్రమే ధరిస్తూ వచ్చిన వాడివి ఉన్నట్టుండి ఈ దుష్టపాత్ర ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటో? నేను పాత్రల్ని నిర్ణయించుకునేది ఒక్కో సందర్భాన్ని బట్టి ఉంటుంది.
ఈ సందర్భానికి తగిన వేషం ఒక దుష్ట కథాపాత్ర అనిపించింది. కొద్ది రోజుల క్రితం డగ్లస్ని చంపడానికి పైలీకి రావు బ్రదర్స్ ఇచ్చిన కొటేషన్ని మార్చి రాసి నువ్వు వాళ్ళను అంతం చేసినట్టు కదా? నువ్వు వెళ్ళు కృష్ణ, వీళ్ళు నా కోసం వచ్చారు. శ్యామ్, లార్డన్ పైలీ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. డీటెయిల్స్ చాలనుకుంటాను. నేను మీ గురించి వేసుకున్న అంచనా తప్పైంది. నా కోసం ఇక్కడికి రావడానికి ముందు రామ్దాస్ని మీరు పట్టుకోగలరని నేను అనుకున్నాను. నన్ను మీరు నిరాశపరిచారు. బయట బండి ఉంది, మనం వెళ్దామా? ఈ వేషం తీయడానికి నాకు టైం కావాలి. ఇక నీకు టైం ఇచ్చే ప్రసక్తే లేదు. Hey!